మాయవరే ఒక సాంగ్ వేసి సిట్టి గారు బాణగడ సిట్టి గారు పోయారు కానీ ఒక సాంగ్ వేసుకున్నారా? నేనెవరో తెలుసా? కోపం వచ్చిందనుకుంటాను. మీ మగవారు ఎప్పుడు ఇంతే, మమ్మల్ని మాత్రం త్వరగా రమ్మని చెప్తారు, మీరు మాత్రం ఆలస్యంగా వస్తారు. అమ్మాయి గారికి అంత కోపమా? అవునండి, మీకు కాస్త ఆలస్యంగానే ఉంటుంది. ఆడపిల్ల మీకోసం ఎంతసేపు ఎదురు చూడాలో చెప్పండి. మీకన్నా ముందుగానే రావాలని ప్రయత్నించాను శాంతి, కానీ రాలేకపోయానమ్మా.
తెలుసా? ఆలస్యంగా రావడం, ఇలా మాయ కబుర్లు చెప్పి మాయ చేయడం మీ మగవాళ్ళకి బాగా అలవాటేలేండి. విషయం తెలుసుకోకుండా నిద్ర వేయటం మీ ఆడజాతికి మాత్రం అలవాటు కాదా? ఏమిటో పాపం ఆ విషయం? కాలేజీ నుండి వెళ్తున్న ఓ అమ్మాయిని నలుగురు పోకిరి వేదాలు రేపు చేయాలని ప్రయత్నించారు. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. దేవి గారు, నా ముఖ్యమైన కోపం. అరే అబ్బా తగ్గిస్తారా? క్షమించండి, ఆలస్యానికి ఏమి జరిగిందో అర్థం చేసుకోకుండా మిమ్మల్ని మాట్లాడాను. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. శాంతి, ఈ రోజు నా మనసు ఎందుకు పొంగిపోతుంది. రాత్రి అంతా కల్లో నువ్వే కనిపించావు. నీ ఊహలే కల్లై నా కళ్ళలో తెలిపోయాయమ్మా. అలాగా? అబ్బాయి గారు నిలబడే పగటి కలలు కంటున్నారన్నమాట. మరి అమ్మాయి గారి దర్శనం కరువైతే కలలు కనడం కలవరించడం తప్పదుగా. ఏది అర్జెంటుగా ముద్దేమో. అరే అరే ఆపండి. మరీ అంత తొందర అయిపోయారా? చూడండి మహాశయ, తమ కోరికలకు కాస్త కళ్ళెం వేస్తే మంచిది. ఎదురుగా నువ్వు ఉంటే తొందరే అవుతుంది. మరి నీ అందాన్ని అందుకొని ఆనందాన్ని చూడాలన్న ఆకాంక్ష నన్ను కలవర పెడుతుంది. శాంతి, కొత్త కబుర్లు కోరు. కబుర్లు లేవు, కాకరకాయలు లేవు, కానీ నా నూనె మెత్తని కబుర్లో పందివై ఇన్నాళ్ళు ఎడబాటు తీరేలా ముచ్చటగా మూడు ముద్దలు. అబ్బబ్బబ్బ, అబ్బ. ఛీ, ఓ సూర్యం. అరే 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 అబ్బో ఏ శాంతి, రాణి పెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా, మన వాడుకుంటా, మనసంతా నీదేనమ్మో. మెల్లగా రాగ నాట్యమే రాణి చెయ్యవే, ఏ రాణి కవ్వించ కలలు, ఏ రాణి నీలోని హైలు, గుండెల్లోకి చేరి నన్నే పట్టణ గలిగింతలు. నీలో యవ్వనం వంపు సొంపుల్లో పుచ్చే మందారం, ఏ రాణి సందేళ వేళ, ఏ రాణి సంగీత మేళ, పిల్లో పిల్లో నీ ఒళ్ళోనే వాళ్ళి దొచ్చేసుకుంటానులే.
నీ కులం ఏమిటి, మా కులం ఏమిటి? మీది మాది మనందరిది ఒకటే కులం, అదే మనిషి కులం. కాదు, ఉప్పు కర్పూరం ఒక్క పోలికగా ఉన్నా వాటి రుచులు మాత్రం వేరు. మీరు మేము మనుషులమే అయినా ఎవరి కులం వారిదే, ఎవరి గోత్రం వారిదే. అవన్నీ నీలాంటి స్వార్థ పనులు సృష్టించి అమాయకులైన పేదవాడిని ఇంకా అమాయకులుగానే చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ దేశంలో నీలాంటి ఆస్తిపరులు నీ మాలాంటి మొత్తంలో తక్కువ, పేదవారే ఎక్కువ. పేదవారంతా కలిసి కట్టుగా ఉండి ఒకే వాడు నిలబడితే తినడానికి తిండి దొరకని రోజు మీలాంటి ఆస్తిపరులు ముట్టడించి మీపై తిరుగుబాటు చేసి మిమ్మల్ని కూడా మాలాగా పేదవాడు చేస్తారని కుట్రపండి నానా జాతులుగా విభజించారు. నీ జాతి వేరు, మా జాతి వేరు అని తెలిసి కూడా శాంతిని ప్రేమించావంటే నీ ఉద్దేశం ఏమిట్రా? బావా, జాతులు కులాలు వేరైనా అతనికి మంచి మనసుంది, అందుకే మనసు ఇచ్చాను, ప్రేమిస్తున్నాను. శాంతి, ఇదంతా తెలిసే మాట్లాడుతున్నావా? అవును, నేను అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. చదువు సంస్కారం లేని దాని కాదు, అక్షర జ్ఞానం లేని అంతకన్నా మూర్ఖురాలి కాదు. నా మనసుకి సూర్యుడు నచ్చాడు, అందుకే ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? ఏం చేస్తాడు? తల కొట్టి మొలేస్తాడా? ఏం చేస్తాడు? అంటే మీ నాన్నగారి మాట కూడా కాదంటావా? మా నాన్నగారి మాటే కాదు, అవసరం అనుకుంటే ఈ ప్రపంచాన్ని మొత్తం ఎదిరిస్తాను. ఓ లక్షాధికారి కూతురు కావాలని కులం గోత్రం లేని వాడిని ప్రేమిస్తే ఈ సంఘం ఒప్పుకోదు, ఈ సమాజంలో తలెత్తుకు తిరగనివ్వదు, మీకు పుట్టబోయే బిడ్డల్ని సుఖంగా బ్రతకనివ్వదు. ఇకనైనా నీ నిర్ణయం మార్చుకో. పరా. ఆ విషయం నాకు బాగా తెలుసు, నీ సందేశం నాకే అవసరం లేదు, ఇక దయచేయండి. శాంతి, ఓ అనామకుడి ముందు నన్ను అవమానిస్తావా? పెద్దవాడినన్న గౌరవం, నీ భావనన్న మర్యాద కూడా లేకుండా మరీ అంత నిర్లక్ష్యంగా మాట్లాడదు శాంతి. చూడు శాంతి, పున్నమి వెన్నెల్లాంటి నీ జీవితాన్ని కారు చీకటి చేసుకుంటున్నావు. వాడి మాటలు నమ్మి కులం తక్కువ వాడిని, కూటికి లేని వాడిని, పైగా మన పాలేరు కొడుకుని ప్రేమించి నీ కష్టాలు కోరి తెచ్చుకుంటున్నావు. ఈ నిర్ణయం వల్ల నీ జీవిత చక్రం మలుపు తిరిగి ఎలా గుంతల్లోకి దొర్లి ఎలా కూలిపోతుందో ఒక్కసారి బాగా ఆలోచించుకో. సూర్యం, మా బావ మాటలేం పట్టించుకోకు. ఎలాగైనా మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇప్పుడు మా బావన్న మాటలకు నువ్వేమి కంగారు పడకు. శాంతి, నా గురించి నువ్వు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు. మీ నాన్నగారు ఏమని చేస్తారేమో? ఏం చేస్తాడు సూర్యం? మహా అంటే చంపేస్తాడు, ఇంతకంటే మా నాన్నగారు ఏం చేయలేరుగా. అది కాదు శాంతి. అసలు ఇంత తిరిగివాడు అనుకోలేదు. ఆయన పవిత్ర ప్రేమికులు ఎంతో మంది ఈ ప్రపంచంలో ప్రేమ కోసం ఆహుతైపోయారు. లైలా, మజ్ను, పార్వతి, దేవదాసు వీళ్ళంతా ప్రేమికులు. చూడు, నా మాట వినండి. మా బావన్న మాటలకు మీరేం భయపడదు. ఎలాగైనా మన ప్రేమ ఫలిస్తుంది, మనకి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. శాంతి, నీ వంటి ఆదర్శమూర్తి ఊరికి ఒకరుంటే చాలు, ఈ సంఘం మారుతుంది, ఈ సమాజంలో చైతన్యం వస్తుంది, ఈ దేశం ప్రగతి పదంలో పయనిస్తుంది. మనం కలగనే సమాజం, ఆ నవ సమాజం తప్పకుండా వస్తుంది. శాంతి, సూర్యం, శాంతి, సూర్యం, శాంతి. గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. రెండు హృదయాల కథ ఈ ప్రేమ, పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ. కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ.
అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద భేదమంటూ లేదు దీనికి బ్రహ్మచారికి బతుకు బాటసారికి ప్రేమ దీపమల్లి చూపుతుంది దారిని మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చిరుతగైన నిలిచే గంధం ఈ ప్రేమ ప్రేమే మదిలోనా మరి నమ్మకాన్ని పెంచుతుంది నిండు ఓదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ చిన్నారి చోరి చోరి చిన్నారి చోరి చోరి చిన్నారి చోరి చోరి ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని ఆనకట్టలాంటి హద్దులంటూ లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని గుంటు ఎత్తి లోకమంత చాటి చెప్పని ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మన వెంట ఉండి నడుపుతుంది గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ ఎందుకు అలా నవ్వుతున్నావు? నీకేమైనా మర్చిపోయిందా ఏంటి? పోయింది మావయ్య, పోయింది. ఆ పోయింది ఏమిటో తెలుసా? నా మతి కాదు, నీ పరువు ప్రతిష్టలు. ఏమిట్రా సుధాకర్, ఏమిట్రా నువ్వు అనేది? ఏముంది, లోపల నీ ముద్దుల కూతురు ఉంది, ఆమెను పిలిచి అడగండి, చెప్పుకుంది. సుధాకర్, అదిగో మాటల్లో వచ్చింది. శాంతి, సుధాకర్ చెప్పేది నిజమేనా? ఏం మాట్లాడవే? ఏంటండి ఈరోజు ఏదో చాలా కోపంగా ఉన్నట్టున్నారు? నువ్వు వెంట వెళ్ళి మన పాడేరు సూర్యాన్ని పిలుచుకురా. అలాగే. నువ్వు ఎంత పెట్టుకొని తీసుకురా. చిత్తం. అలాగే. ఏం సుధాకర్ చెప్పేదంతా నిజమేనా? ఏం మాట్లాడవే? ఏం మాట్లాడుతుంది? కులం గోత్రం లేని వాడిని ప్రేమించానని మాట్లాడుతుందా? లేక పూట కూటికి గతి లేని వాడిని ప్రేమించాను, వాడినే పెళ్లి చేసుకుంటానని మాట్లాడుతుందా? బావా అనవసరంగా మాట్లాడకుండా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు. నాన్న, ఎందుకు నాన్న, ఎందుకు సిగ్గుపడాలి? ఆ సిగ్గుమాలంత పని నేనేమీ చేయలేదు. శాంతి, ఆ సూర్యం గారికి నీకు ఏమిటి సంబంధం? పవిత్ర ప్రేమకు ఏ సంబంధం ఉందో, కాబోయే భార్య భర్తలకు ఏ సంబంధం ఉందో అదే సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది నాన్న. పూట కూటికి గతి లేని వాడు, పైగా పేదవాడని తెలిసే ప్రేమించావా? ఆస్తి అంతస్తు లేకపోయినా అతనికి మంచి మనసుంది, అందుకే ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చూడమ్మ శాంతి, మంది తరతరాల నుంచి పరువుగా బతికిన కుటుంబం. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అంతస్తు పోతే మళ్ళీ నిర్మించవచ్చు. కానీ కులం కాని వాడిని, కూటి గది లేని వాడిని పెళ్లి చేసుకుంటే, పరువు పోగొట్టుకుంటే నువ్వు మళ్ళీ తిరిగి సంపాదించలేవమ్మా. అందుకే ఆ దరిద్రుని మర్చిపో. ఏంటి బాబేట్రా? తెలియదు. ఏడా ఏ దేవుడు
ప్రేమించావు? భూషి గారు పెద్దవారు కాస్త మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. అదే మాట తిరిగినా అంటే మీరేమవుతారో కాస్త ఆలోచించుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడి ఉండడానికి నేను మీ పెంపుడు కుక్కను కాదు. కుక్కకైనా కాస్త విశ్వాసం ఉందే కానీ నీకు అది కూడా లేదురా. విశ్వాసం ఉంది కాబట్టి ఊర కుక్కల్లా మిమ్మల్ని వదలకుండా ఉన్నారు. పిచ్చి